ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు అవసరం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక నెల రోజుల కార్యక్రమాన్ని చేపట్టారు. మరో 100 రోజుల తర్వాత ఎన్నికలు జరగనున్నందున తన నాయకత్వం గొప్పదనం గురించి చెప్పుకొని ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేయడం ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా చేస్తారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామిని చేసే ప్రయత్నం చేయడంతోనే తంట అంతా జగనే ఎందుకు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రి కోరడం విడ్డూరంగా ఉంది. రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం దూరంగా ఉండాలి. రూల్ ఆఫ్ లా అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ తరపున ప్రచారం చేయడానికి ప్రభుత్వ సిబ్బందిని వినియోగించడం నేరం అవుతుంది. రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే అధికారులు సిబ్బందిపై గతంలో చర్యలు తీసుకునేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖ చెరిగిపోయింది. జగనే ఎందుకు అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాజకీయ ప్రోగ్రాం మాత్రమే. అలాంటప్పుడు ఆ కార్యక్రమంతో అధికారులకు ఏమి పని? ఈ ప్రశ్నకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. అందరూ సూటు బూటు వేసుకున్నారు. అధికారికంగా నిర్వహించే ఇలాంటి సమావేశాలకు డ్రెస్ కోడ్ పాటించడం ఆనవాయితీగా ఉంటోంది. ఒక రకంగా ఇది అధికార దర్పానికి నిదర్శనం కూడా. ఇప్పుడు జగన్ పాలనలో ఏం జరుగుతోందో చూద్దాం. దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు అన్న రజనీకాంత్ డైలాగును గుర్తు చేస్తున్నట్టుగా కోటులు తగిలించుకున్న అధికారులు జగన్మోహన్ రెడ్డి ఏది శాసిస్తే అది పాటించడానికి సిద్ధపడిపోతున్నారు. డూడు బసవన్నులుగా అడ్డమైన ఆదేశాల అమలుకు తలలూపుతున్నారు. అఖిల భారత సర్వీస్కు చెందిన బ్యూరోక్రాట్లు ఇంతగా దిగజారిపోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. నిబంధనలు కట్టుబాట్లు అంటూ ఏవీ లేనట్టుగా బరి తెగిస్తున్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కట్టు బానిసలుగా మారిపోయారు. నిబంధనలను కనీసం గుర్తు చేయలేని వ్యక్తి ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగడంలో ఔచిత్యం ఏమిటి? అధికార దర్పానికి చిహ్నంగా ఉండాల్సిన అధికారులు ఒక రాజకీయ పార్టీకి బానిసలుగా వ్యవహరించడం ఏమిటి? గ్రామ సచివాలయాలు, మండల స్థాయి కార్యాలయాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను ప్రభుత్వ సిబ్బందితో ఆవిష్కరింపజేయడం ఏమిటి? ఇలా చేయడం చట్టసమ్మతమేనా? ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలలో జాతీయ పతాకాన్ని మాత్రమే ఎగురవేయాలి అన్న ఇంగితం అధికారులకు తెలియదా? అయితే ప్రభుత్వ సిబ్బందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగురవేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జిల్లా కలెక్టర్లను ఏమి చేయాలి? జగన్ రెడ్డి పాలనలో కొంతమంది అధికారుల ప్రవర్తన గంగిరెద్దులను ఆడించే వారిని గుర్తుకు తెస్తున్నది. గంగిరెద్దులను ఆడించే వాళ్ళు కూడా ఓటు వేసుకుంటారండోయ్. సందర్భం కోసమే పోలిక తప్ప గంగిరెద్దుల వారు జీవనోపాధి కోసం చేసుకునే గౌరవప్రదమైన వృత్తేది. ఇక్కడ ఒక తేడా ఉంది. అధికారులు గంగిరెద్దులుగా మారిపోగా వారిని ఆడించే వారి పాత్రను జగన్మోహన్ రెడ్డి పోషిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో చోటు చేసుకుంటున్న ఈ మహాపతనం ఆంధ్రప్రదేశ్కు మేలు చేస్తుందా? ప్రభుత్వ వ్యవస్థలను గంగిరెద్దుల కంటే హీనంగా చెప్పినట్టు వినేలా చేసుకున్న జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలా? ఈ మహాపతనాన్ని చూసి చింతించాలా? పోలీస్ శాఖలో కొంతమంది ఐపీఎస్ అధికారుల ధోరణి మరీ రోతగా ఉంటోంది. ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే అరెస్టు చేయడమే కాకుండా వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని సిఐడి చీఫ్ సంజయ్ హెచ్చరించడం ఏమిటి? పోస్టులు పెట్టేవారు ఆస్తులను జప్తు చేసే అధికారం సిఐడికి ఉంటుందా? అలాంటప్పుడు అప్పులకు కూడా బాధ్యత తీసుకోండి. ఆస్తులు జప్తు చేస్తే అప్పులు ఎలా తీరుస్తారు? ఆంధ్రప్రదేశ్లో
భారత రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టు లేదు. ముఖ్యమంత్రి గొప్ప కోసం గంగిరెద్దులుగా మారుతున్న అధికారులు చట్టాలు కట్టుబాట్లతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయగలమని నమ్ముతున్నట్టుగా ఉంది. సేడి విభాగం అన్నది ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని రక్షించడానికి మాత్రమే కాదు కదా. మరోవైపు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఈ అవకతవకలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను బెదిరించడానికి సైతం ముఖ్యమంత్రి పేషి అధికారులు వెరవడం లేదని వార్తలొచ్చాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటే ఇప్పటికే నమోదు చేసిన మద్యం కేసులో మీ పేరు కూడా ఉంటుందని ఎన్నికల ప్రధాన అధికారిని సదరు అధికారులు బెదిరించినట్లు సమాచారం. బరి తెగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది కదా. ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరిస్తున్న విషయమై విచారణ జరిపి నిజమని తేలితే సదరు బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఎన్నికల కమిషన్ తక్షణం ఉపక్రమించాలి. ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేయడానికి కేసుల మీద కేసులు పెడుతూ ఉండడం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులలో మిమ్మల్ని కూడా ఇరికిస్తామని ఐఏఎస్ అధికారులను బెదిరించడం దారుణం కాదా? ఒకవైపు అధికార యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడం, మరోవైపు తమ దారిలోకి రాని అధికారులను కేసులలో ఇరికిస్తామని బెదిరించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంతలా దిగదార్చిన తర్వాత ప్రజలకు ఇక రక్షణ ఏముంటుంది? రూల్ ఆఫ్ లా ఎలా అమలవుతుంది? ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో DTCP అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ 11 కేసులను, ఈడీ 9 కేసులను నమోదు చేశాయి. ఇన్ని అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అఖిల భారత స్థాయి అధికారులు సాగిలపడడం కంపరం పుట్టిస్తోంది. ఏమి ఆశించే అధికారులు ఇలా పతనమవుతున్నారో తెలీదు. ఏదైనా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాలని అధికారులపై ఒత్తిడి వస్తే ఐఏఎస్ అధికారుల సంఘం అండగా నిలిచేది. చంద్రబాబు హయాంలో అడ్డమైన దానికి కస్సు బుస్సుమంటూ మేమున్నామంటూ స్పందించిన ఈ సంఘం గత 4.5 ఏళ్లుగా మన్ను తిన్న పాములో పడి ఉంటోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే ఇప్పటి వరకు భయం, గౌరవం ఉండేది. ఇప్పుడు అఖిల భారత సర్వీస్ అధికారులు కనీసం చీము నెత్తురు లేకుండా చిల్లరగా వ్యవహరిస్తున్నారన్న ఏహ్యభావం కలుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా ఎందరో పనిచేశారు. వారిలో కొందరే ప్రాతస్మరణీయులుగా ఉన్నారు. మిగతా వారు ఎవరో కూడా చాలా మంది గుర్తులేదు. కోటు వేసుకుని అధికారిక సమావేశాలకు హాజరైనంత మాత్రాన దర్పం రాదు. నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసిన అధికారులకే గౌరవం ఉంటుంది. రాష్ట్రంలో రేపు ప్రభుత్వం మారినా ఇదే అధికారులు ఉంటారు. ఇంతలా పతనమైన అధికారులతో పరిపాలన చేయడం ఎలా అన్న సందేహం ఇటీవల ఒక ముఖ్యుడికి వచ్చింది. నిజమే, పూర్తి స్థాయిలో చెడిపోయిన అధికారులతో రాష్ట్రాన్ని ఎవరు మాత్రం బాగు చేయగలరు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో DOPT మార్గదర్శకాలకు అనుగుణంగా అఖిల భారత సర్వీస్ అధికారులు పనిచేయాలి. దీన్ని బట్టి రాష్ట్రంలో కట్టుబాట్లు తప్పిన అధికారులను దారిలో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంటుంది కదా. అలా జరగని పక్షంలో ఈ పతనం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది. జగనే ఎందుకు,
అనే కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడానికి ఎలా అనుమతిస్తున్నారు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కేంద్రం సంజాయిషి కోరాలని ఆశించడం అత్యాశే కాబోదు. ఈ సందర్భంగా పివి నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం. అప్పట్లో విజయవాడలో అల్లర్లు జరుగుతున్నాయి. ఆ దశలో విజయవాడ వెళ్ళడానికి ముఖ్యమంత్రి పివి ఉద్యుక్తులయ్యారు. వెంటనే ఆయన కిందకొచ్చి కారెక్కారు. ఇంతలో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు అక్కడికి వచ్చి, విజయవాడలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని పివిని కోరారు. అయినా పివి ఆ మాట పట్టించుకోకుండా విజయవాడ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు కల్పించుకొని ముఖ్యమంత్రి కారు డ్రైవర్ను కారు దిగాల్సిందిగా ఆదేశించారు. దీనిపై పివి ఆగ్రహం వ్యక్తం చేయగా, నేను మీ కింద పనిచేస్తున్నాను, కారు డ్రైవర్ మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద పనిచేస్తున్నాడు, అతను నా ఆదేశాలను పాటిస్తాడు అని వినయంగానే స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక పివి తన ఛాంబర్కు వెళ్ళిపోయి కొంతసేపటి తర్వాత కామేశ్వరరావును పిలిపించుకొని, మీలాంటి అధికారి ఉండాలయ్యా అని అభినందించారు. అలాంటి అధికారిని ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని మనం చూడగలమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు అవసరం అనే కార్యక్రమం విషయానికి వద్దాం. ఈ ప్రశ్న వేయాల్సింది జగన్ కాదు, ప్రజలు. ఇంత అనర్థం జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు జగన్ అవసరం ఉందా? ప్రజలు ఇంకా అలా ఉందని భావిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదనుకోండి. రాష్ట్రం పరువు ప్రతిష్టలు ఇప్పటికే మంట కలిసిపోయాయి. రాష్ట్ర విభజన సమయంలో తాము విడిపోతే తెలంగాణ నష్టపోతుందని ఆంధ్ర నాయకులు ప్రగల్భాలు పలికారు. రాష్ట్రం విడిపోయి 9.5 ఏళ్లయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉండగా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది. ఆంధ్రప్రదేశ్ను ఇంట బయట అవహేళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత చెల్లి కూడా రాష్ట్రంలో పరిస్థితులను వెక్కిరిస్తున్నారు. ఇంతకంటే ఒక ముఖ్యమంత్రికి అవమానం ఏముంటుంది? అయినా తన అవసరం ఉందని ప్రజలు భావించాలని జగన్ కోరుకోవడమే వింత అనుకుంటే దానికి అధికార యంత్రాంగం వంత పాడడం ఎబ్బెట్టుగా ఉంది. సంక్షేమం పేరిట దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలను పేదలకు పంచానని జగన్ చెప్పుకుంటున్నారు. ఇందులో నిజం ఉండవచ్చు. అదే సమయంలో జగన్ చేసిన అప్పు దాదాపు 7 లక్షల కోట్లు. ఇందులో ప్రజలకు పంచిన 2 లక్షల కోట్లు మినహాయిస్తే మిగిలిన 5 లక్షల కోట్లు ఏం చేసినట్టు? రాష్ట్రంలో కొత్తగా ఒక ప్రాజెక్టు కూడా నిర్మితం కాలేదు. అది వరకే ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయలేకపోతున్నారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడం ద్వారా పేదల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టిన విషయం వాస్తవం కాదా? చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు. నిర్మాణ రంగం కుదేలై భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పాలయ్యారు. రైతుల దుస్థితి చెప్పే పనే లేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఊసే లేదు. ఒకే ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. అదేనండి, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడంలో. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే మంచి పాలన అందిస్తానని జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నమ్మబలికారు కదా. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారిలో ఒక్కరైనా ఇప్పుడు జగన్ పాలన ఆయన పాలన కంటే భేషుగ్గా ఉందని చెప్పగలరా? ఈ విషయంలో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంట బయట అవమాన భారంతో తల దించుకొని బతుకుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలా? లేక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలా అన్నది ప్రధానం కాదు. రాష్ట్రం గెలవాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ తలెత్తుకొని బతికింది. మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే వ్యక్తులు కాదు, రాష్ట్రం గెలవాలి. అధికారం ఎవరికి అప్పగిస్తే తాము తలెత్తుకొని సగర్వంగా బతకగలమో ప్రజలు ఆలోచించుకోవాలి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లలో ఎవరు గెలవాలన్నది కాదు, రాష్ట్రం మాత్రమే గెలవాలన్నది
రానున్న ఎన్నికల్లో నినాదం కావాలి. జగన్ పాలనలో వ్యవస్థలు ఎంత వేగంగా పతనమయ్యాయో చూసాం. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే పరిస్థితి ఎంతగా వికటిస్తుందో ప్రజలు ఆలోచించుకోవాలి. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల గురించి చర్చించుకుందాం. నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. హ్యాట్రిక్ సాధించడం కోసం అధికార బీఆర్ఎస్ చతురంగ బలాలను రంగంలోకి దించి పోరాడుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జోరందుకున్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గాలి వీస్తోందన్న ప్రచారం తోడవడంతో గెలుపుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంటోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నందున భారత రాష్ట్ర సమితిపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. దీనికి తోడు దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇవ్వడం ఆ పార్టీకి ఎక్కువ నష్టం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న 25-30 మంది ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి టికెట్ ఇచ్చుంటే విజయం కోసం బీఆర్ఎస్ ఇంతగా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయం ఉంది. దీనికి తోడు జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడం కూడా తెలంగాణ రాజకీయాలపై కొంతమేరకు ప్రభావం చూపుతోంది. బీఆర్ఎస్ను విజయ తీరాలకు చేర్చడానికై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రమంతటా సుడిగాలిలా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంపై ఆశలు పెంచుకుంది. కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు గెలుపు కోసం శ్రమిస్తుండగా రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ అభ్యర్థుల కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి కేంద్రీకరించబోతున్నారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. మరో 2 వారాలు గడిస్తే ఎవరిది పైచేయి అవుతుందో స్పష్టమవుతుంది. ఈ దశలో భారతీయ జనతా పార్టీ పెద్దలు రంగప్రవేశం చేసి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాలకు పదును పెట్టారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం బీజేపీ పుంజుకున్నట్టు అందరూ భావించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు బీజేపీలో చేరారు. దీంతో బీఆర్ఎస్కు అసలైన ప్రత్యర్థి బీజేపీనే అనే భావన ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల బీజేపీ ప్రభ మసకబారడం మొదలైంది. పార్టీలో చేరిన కొందరు ముఖ్యులు తిరిగి సొంత గుటికి వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కేంద్రీకృతమైందన్న అభిప్రాయం బలపడింది. ఈ దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. బీజేపీని గెలిపిస్తే బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా బీసీలను పార్టీ వైపు ఆకర్షించవచ్చునన్నది ప్రధానమంత్రి వ్యూహంగా కనిపిస్తున్నది. బీజేపీకి మెజారిటీ లభిస్తే తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రధాని మోదీ ఒక సందర్భంలో అన్నారని ఈటల రాజేందర్ కూడా చెప్పారు. ఇప్పుడు బీసీ కార్డుతో పాటు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ప్రధానమంత్రి ప్రకటన చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరిట మందకృష్ణ మాదిగ దాదాపు 2 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉంటారు. వర్గీకరణకు శ్రీకారం చుడితే ఎస్సీలలో అత్యధికులు బీజేపీ వైపు చూస్తారన్నది ప్రధాని మోదీ ఎత్తుగడ కావచ్చు. అందుకే మందకృష్ణతో కలిసి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుందని,
త్వరలోనే కమిటీ వేసి శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని ప్రకటించారు. బీసీలు, దళితులు, ముఖ్యంగా మాదిగల అండగా నిలబడితే తెలంగాణలో అధికారంలోకి రావచ్చునని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్తో తెలంగాణ ఎన్నికల్లో జట్టు కట్టారు. పవన్ కళ్యాణ్తో చేతులు కలపడంలో బహుముఖ వ్యూహం దాగి ఉందని చెప్తున్నారు. తెలంగాణలో సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ వల్ల సెటిలర్లలో ఒక వర్గం తమకు మద్దతిస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ఇంతకంటే ముఖ్యమైనది మరొకటి ఉందని అంటున్నారు. మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్తో పొత్తు తొలిమెట్టు అని చెప్తున్నారు. తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తమను వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీతో మాత్రమే వెళ్లిపోకుండా కట్టడి చేయడమే ఈ వ్యూహం అని అంటున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి సుముఖంగా కానీ విముఖంగా కానీ లేదు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేసి సజావుగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అన్న భావన మాత్రం తెలుగుదేశం నాయకుల్లో ఉంది. కేంద్ర సహకారం లేకపోతే ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ పోలింగ్ సందర్భంగా అది ప్రతిబింబించకుండా జగన్ కుయుక్తులకు పాల్పడే ప్రమాదం ఉందని, ఈ కారణంగా బీజేపీ సహకారం అవసరం అని పవన్ కళ్యాణ్ కూడా తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ కారణంగానే తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపినట్టు ఆయన వివరించారట. దీన్ని బట్టి తెలంగాణలో కలిసిన చేతులు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల మధ్య పొత్తుకు దారి తీయవచ్చునని చెబుతున్నారు. డిసెంబర్ 3వ తేదీన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మిజోరాం మినహా మిగతా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ ఒక అడుగు వెనక్కి తగ్గి తెలుగుదేశం పార్టీకి స్నేహహస్తం చాచవచ్చు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు దిక్సూచిగా మారవచ్చు కూడా. చూద్దాం ఏం జరుగుతుందో.